మీరు ఉள்ள కూర్చోద్దు ఉల్లో పెట్టుకోండి, లైట్ పెట్టద్దు, లైటింగ్ ఆపండి. వచ్చిన తర్వాత లైటింగ్ ఆఫ్ పెట్టండి, చేసుకుంటాను ఇక్కడ. శివాలయంలో శివరాత్రికి లైట్స్ మైక్లు పెట్టొద్దని చెప్పి పోలీసులు చెప్తారు. బికాస్ వేరే మతానికి సంబంధించిన వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేశారు. అండ్ అది ఎవరో మీరే అర్థం చేసుకోండి. ఇది కాకినాడ తిమ్మాపురంలో జరిగింది. వాడెవడో వెళ్లి కంప్లైంట్ చేస్తే ఫెస్టివల్ కి పోలీసు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పడం ఏంది? ఇది ఫెస్టివల్ అనుకుంటున్నారా? పర్మిషన్ ఈవెంట్ అనుకుంటున్నారా మీరు వచ్చి చెప్పడానికి? అయినా అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇది ఒకటే కాదు, నేను లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాను. రీసెంట్ గా హిందూ టెంపుల్స్ మీద, హిందూ ఫెస్టివల్స్ మీద ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి అండ్ గవర్నమెంట్ వాటి మీద యాక్షన్ తీసుకోవాలి అని. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు టెంపుల్స్ ని పునర్నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. బట్ చూస్తే నేను జరిగింది. మీరు మాట్లాడేది ఒకటి, గ్రౌండ్ రియాలిటీలో జరుగుతుంది ఇంకోటి. మీ ట్వీట్స్, మీ మైక్ ముందు డైలాగ్స్ మాకొద్దు, మీ చేతుల్లో చేసి చూపించండి. మెయిన్ గా ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఇంకన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూడండి.